8,000 ఇవ్వాలి. ఇది వాస్తవం, ఇది వాస్తవం, ఇది వాస్తవం, ఇది రికార్డు, ఇది రికార్డు. దయచేసి కాకపోతే ఎగ్జిట్ చేయండి, పిలిపించండి అధికారులు, పిలిపించండి, అధికారులు అడగండి అని చెప్పండి. అంతేగాని చెప్పండి అధికారులు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష అయిపోయింది. ఓకే ఓకే అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి. మంత్రి గారు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి, ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్, జిల్లా వైజ్ ఇస్తే ఎస్, నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష, 2 తప్పుదో పట్టిస్తున్నారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా మంచి ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ రెడీ టు టేక్, మీరు సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష, రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష, రికార్డ్ చెక్ చేయండి. మీరు కేవలం ఒక్క రైతుకు కూడా 20,000 అయినదన్నారు. ఎస్, రండి చెక్ చేద్దాం. మీరు రికార్డ్ చెక్ చేయండి, తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా చెక్ చేపిస్తాం ఎన్ని లక్షల మందికి ఇప్పించింది అధ్యక్ష. చూద్దాం. దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది కానీ అధ్యక్ష. నేను పెద్దల సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడు అధ్యక్ష. కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లుతూ గౌరవ సభ్యు గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు అంటున్నా నేను. తప్పుదో పట్టించకూడదు. ఎస్, మేము ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం. మీరు చేసేదేంటి? ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్, తప్ప మీరు చెప్పేది. గవర్నర్ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ చెప్తా నేను చెప్తా నాది నారాయణ గారి ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి 50 సంవత్సరాలకి ఇస్తున్నారు. అది ఈ రోజుకి దాని గురించి ఊసే ఎత్తట్లేదు, మాట్లాడలేదు. అది ప్రజలు తెలుస్తారు. ఇందాకే చెప్పాను, రాబోయే కాలంలో ప్రజలు దాని మీద నేను న్యాయం తెలుస్తారు. మీరు ఎంతవరకు నిజాయితీ పరులో, మీరు ఎంతవరకు మీరు ఎంతగానే కదా మీ నిజాయితీ ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సూటుగా అడుగుతున్నాను, ఏదైతే 19 కాలంలో ఎవరైతే అరుణ్ ఉన్నారో, ఎవరైతే వృద్ధులున్నారో 60 సంవత్సరాలు నిండి వాళ్ళకి పెన్షన్ని ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? ఎంతమంది ఆ సంఖ్య ఉంది? ఎంతమంది ఆ సంఖ్య మీద ఉందా? ఎవరైతే వితంతులు ఉన్నారో ఈ 19 కాలం అని 14 అంటే వీళ్ళకి ఇచ్చారు కాబట్టి, ఎవరికి 4 నెలల కింద స్పౌజ్కి స్టార్ట్ చేశారు మీరు ఇస్తామని. కానీ ఎవరైతే ఇంతకుముందు పెన్షన్ దాకా అరుగుతుండి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? అదేమైనా మీ డేట్ కటాఫ్ డేట్ ఉందా? లేదు 5 సంవత్సరాలు గడిపేస్తారా? పాప వాళ్ళు వీధులు పడగా దయచేసి మందిగానే కోరుతున్నాం చెప్పండి.